ప్రతీకారానికి వేలైంది. ఉగ్రవేటకు రంగం సిద్ధమైంది. పహల్గాంలో దాడికి దీటుగా బదులిచ్చేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఉగ్రవాదంతో అల్లకల్లోలం సృష్టిస్తున్న పాకిస్తాన్పై భారత ప్రభుత్వం యుద్ధ భేరి మోగించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆదేశాలిచ్చారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించారు. పహల్గాం ముష్కరులకు, వారి సూత్రధారులకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులిస్తారో మీ ఇష్టమంటూ ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాల్సిందే, దేశమంతా అదే కోరుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇంతకీ ప్రధాని నిర్ణయం వెనుక వ్యూహం ఏంటి? మోదీ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? త్రివిధ దళాలకు మోడీ పూర్తి స్వేచ్ఛ, ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చిన ప్రధాని మోడీ. ప్రధాని నిర్ణయం వెనుక వ్యూహం ఏంటి? పహల్గాం ముష్కరులకు వెనకుండి వారిని నడిపిస్తున్న దాయది దేశానికి మర్చిపోలేని గుణపాఠం చెప్పేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైపోతోంది. ఆ పాశవిక ఉగ్రదాడికి పాల్పడ్డ, ప్రేరేపించిన వారిని కలలో కూడా ఊహించని రీతిలో శిక్షించి తీరుతామని ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోడీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో అంతం చేసి తీరాల్సిందే, ప్రజలంతా అదే కోరుకుంటున్నారని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖతం చేయాలన్నది దేశ సమష్టి సంకల్పమని స్పష్టం చేశారు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలో నిర్ణయించే అధికారం కూడా వారిదేనని స్పష్టం చేశారు. భారత దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా వారిపై ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకుంటుందనే నమ్మకం తనకు ఉందని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి అన్నది జాతీయ సంకల్పమన్న ప్రధాని పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల్ని, దాడి కుట్రదారులను, వారిని పెంచి పోషిస్తున్న వారిని ఉక్కుపాదంతో అణిచేస్తామని, వారి ఊహలకు కూడా అందనంత అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని హెచ్చరించినట్టు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ముగ్గురు సైన్యాధిపతులు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు భారత ప్రధాని ప్రకటించారు. మన ప్రతీకారం ఎలా ఉండాలి, దాని లక్ష్యాలు ఎలా ఉండాలి, దాని సమయం ఎలా ఉండాలి వంటి కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సాయుధ దళాలకు ఇస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. అలాగే జూలైలో జరిగే అమర్నాథ్ యాత్రకు రక్షణ ఏర్పాట్లు ఎలా చేయాలి, దేశంలో కీలకమైన ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరగకుండా ఎలా నిరోధించాలి, పాక్ కవ్వింపు చర్యలకు ఏ విధంగా బదులివ్వాలి, అంతర్జాతీయంగా పాక్ను ఏకాకిని ఎలా చేయాలనే అంశాలపై కూడా ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది. అలాగే జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యాలు వరుసగా 5వ కాల్పులు జరిపిన వైనంపైన చర్చించారు. రక్షణ శాఖకు చెందిన విభాగాలపై పాకిస్తాన్ సైబర్ దాడుల గురించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఇక పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాదుల అణచివేతతో పాటు దేశ సరిహద్దులో భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నా అసలు అజెండా వేరేనంటున్నారు. భేటీలో చర్చించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచారు. పాక్ బంగ్లాదేశ్ సరిహద్దుల రక్షణ బీఎస్ఎఫ్ బాధ్యత. మయన్మార్ సరిహద్దుల్ని అస్సాం రైఫిల్స్ గస్తీ కాస్తుంది. ఇక ఎన్ఎన్జీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం స్పెషలైజ్డ్ కమాండో విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముష్కర మూకపై వారికి అన్ని విధాలా వెనుదన్నుగా నిలుస్తున్న దాయాదిపై ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా మోడీ సర్కార్ పాక్ భూభాగంపై 2016లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో చేసిన బాలకోట్ వైమానిక దాడులు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. భారత్ నుంచి ఈ స్థాయి దాడుల్ని ఊహించని పాక్ ఒక్కసారిగా బిత్తరపోయింది. 2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరి సెక్టార్లో సైనిక క్యాంపుపై జైషే మహమ్మద్కి చెందిన 4 ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడ్డారు. 12 మిరాజ్ ఫైటర్ జెట్లు పాక్ కన్నుగప్పి వారి రాడార్ వ్యవస్థల్ని ఏమార్చి లక్ష్యాలపై నిప్పుల వర్షం కురిపించాయి. బాలకోట్లోని జైషే మహమ్మద్ శిక్షణ స్థావరాల్ని నామరూపాలు లేకుండా చేశాయి. గత అనుభవాల నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల్ని ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కనుక ఈసారి కూడా భారత ప్రతిచర్య దాయాది ఊహించని విధంగా ఉంటుందని రక్షణ నిపుణులు అంటున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో క్షిపణి దాడుల వంటివి ఒక ఆప్షన్. కానీ ఆ క్రమంలో పాక్ ఆర్మీ యూనిట్లకు నష్టం వాటిల్లితే పరిస్థితి అదుపు తప్పి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు.
మరోవైపు సమావేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైనిక చర్యలతో పాటు దౌత్యపరమైన వ్యూహాలపై కూడా చర్చ జరిగింది. పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడానికి ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్లు ఆరోపణలను ప్రపంచ దేశాల ఎదుట సమర్థవంతంగా బహిర్గతం చేయాలని నిర్ణయించారు. ఈ దిశగా ఐక్యరాజ్యసమితి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పాకిస్తాన్పై ఆర్థిక, రాజకీయ ఒత్తిడిని పెంచే ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేత, గగనతలం, ఓడరేవులపై ఆంక్షల వంటి చర్యలు ఈ వ్యూహంలో భాగంగా ఉండొచ్చు. పహల్గాం దాడి, ప్రధాని మోడీ నిర్ణయాలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. భారత నెటిజన్లు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ జాతీయ భద్రత పట్ల ప్రభుత్వం చూపిస్తున్న దృఢత్వాన్ని అభినందిస్తున్నారు. కొందరు నెటిజన్లు పహల్గాం దాడిని ఖండిస్తూ కశ్మీర్లో శాంతిని పునరుద్ధరించేందుకు సైన్యం, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సూచిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేస్తోంది. కాగా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. గుర్తు తెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది అమాయక పౌరులను, ఎక్కువగా పర్యాటకుల్ని దారుణంగా చంపారు. ఈ దాడి ఇటీవలి సంవత్సరాలలో పౌరులపై జరిగిన అత్యంత క్రూరమైన దాడిగా పరిగణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్యాచరణలోకి వచ్చింది. భారతదేశ ఆత్మపై దాడి చేసేవారు నాశనమైపోతారని ప్రధాని మోడీ అన్నారు. దీని తర్వాత దేశం మొత్తం ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్నవారిపై కఠిన చర్యల కోసం ఎదురు చూస్తోందన్నారు. ఈ సంఘటన తర్వాత దేశం మొత్తం ప్రభుత్వ తదుపరి చర్యపై దృష్టి సారించింది. ఉగ్రవాద దాడి జరిగిన 2 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధుబని జిల్లాలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి హెచ్చరిక చేశారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులు, ఈ దాడికి కుట్ర పన్నిన వారికి ఊహించలేని విధంగా పెద్ద శిక్షే పడుతుందని ప్రధాని అన్నారు. ఉగ్రవాద దాడిలో అమాయక పౌరులు మరణించిన క్రూరత్వాన్ని చూసి యావత్ దేశం విచారంలో మునిగిపోయిందని ప్రధానమంత్రి అన్నారు. దేశస్థులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధితుడి కుటుంబానికి అండగా నిలుస్తుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరణం పట్ల మన దుఃఖం ఒక్కటే, మా కోపం కూడా ఒక్కటే. దేశ శత్రువులు భారతదేశ ఆత్మపై దాడి చేయడానికి ధైర్యం చేశారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్పై ఊహించని రీతిలో దాడి ఉండబోతుందని తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ కొన్ని రోజులుగా అత్యున్నత సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని కీలక సమావేశాలు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాకిస్తాన్పై, ముఖ్యంగా ఉగ్రవాదంపై భారత సైన్యం తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.